నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్ ప్రిపరేషన్ మెథడ్స్ లో ఉన్నాం కదా. సో నెక్స్ట్ ఎన్నోదమ్మా నంబర్ చెప్పండి ఒకసారి. లాస్ట్ క్లాస్ లో మనం 5 అయినాయా? 6th వన్ అయితే 6th ప్రిపరేషన్ మెథడ్. సో 6th వన్ by the reduction of alcohols అలాగే aldehydes, ketones and acids, carboxylic acids. రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటంటే ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ అండ్ హెచ్ఐ. రెడ్యూసింగ్ ఏజెంట్ రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ హెచ్ఐ, ఈ రెండింటి కాంబినేషన్. హెచ్ఐ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ దట్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఆల్కేన్స్ నుంచి చూసాం, ఆల్కైల్ హాలైడ్స్ నుంచి చూసాం, అలాగే సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి చూసాం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ మనం ప్రిపరేషన్ చూసాం? ఆల్కేన్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కైల్ హాలైడ్స్, సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, దాన్ని కోల్బేస్ ఎలక్ట్రోలైసిస్, అలాగే డీకార్బాక్సిలేషన్ మెథడ్. అంతే కదా. నెక్స్ట్ ఇంకేం చూసారా ప్రిపరేషన్ మెథడ్స్? వుడ్స్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ నుంచే కదా. రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ అన్నాం, అది కూడా ఆల్కైల్ హాలైడ్స్ నుంచే. సో నెక్స్ట్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ కార్బనిల్ కాంపౌండ్స్ నుంచి. ఆల్డిహైడ్స్ కీటోన్స్ అంటే కార్బనిల్ కాంపౌండ్స్, యాసిడ్స్ కూడా కార్బనిల్ కాంపౌండ్ లోకి వస్తుంది, సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. ఆల్కహాల్స్ వీటి నుంచి ఆల్కేన్ ప్రిపరేషన్. సో ఫస్ట్ ఆల్కహాల్స్ నుంచి చూద్దాం. ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా ROH. ROH ని హెచ్ఐతో ట్రీట్ చేసాం అనుకోండి, హైడ్రో అయోడిక్ యాసిడ్ లేదా హైడ్రోజన్ అయోడైడ్ అంటాం. రెడ్ ఫాస్ఫరస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. సో ఇట్ యాక్ట్స్ యాజ్, సో ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది అనమాట హెచ్ఐ అనేది. RH ప్లస్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ రిమూవ్ అవుతుంది. సో ఎన్ని మోల్స్ తీసుకోవాలి మరి మనం ఇక్కడ అంటే 2 మోల్స్ తీసుకున్నారనుకోండి, I2 ప్లస్ H2. ఇక్కడ RH ఏదైతే ఉందో దీన్ని ఆల్కేన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, C2H5OH ఈథైల్ ఆల్కహాల్ ప్లస్ 2 moles of HI in the presence of red phosphorus gives C2H6, హైడ్రోజన్ ఆటం వస్తుంది, ఆక్సిజన్ ఎలిమినేట్ అవుతుంది, ప్లస్ I2 ప్లస్ H2. సో ఆల్కహాల్స్ టు ఆల్కేన్, ఈథేన్. ఇది రిడక్షన్ మెథడ్ అనమాట. ఈథైల్ ఆల్కహాల్ టు ఈథేన్ ఆర్ ఇథనోల్, ఇథనోల్ టు ఈథేన్. నెక్స్ట్ ఆల్డిహైడ్ చూడండి. ఆల్డిహైడ్ CH3 CHOH ఆల్డిహైడ్ తీసుకున్నాం ప్లస్ HI ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. అగైన్ ఇక్కడ ఆక్సిజన్ ఎలిమినేట్ అవుతుంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో CH3 అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ యాడ్ అయినాయి ప్లస్ H2O ప్లస్ I2. అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకోండి. సో ఎన్ని హెచ్ఐలు కావాలో చూడండి, ఎన్ని హెచ్ఐ యాడ్ చేయాలి. ఇక్కడ 2 moles కావాలి హైడ్రోజన్, 2 hydrogens ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఏర్పడాలి. ఒక ఆక్సిజన్ ఉంది అంటే H2O 2 hydrogens, ఇక్కడ 2 hydrogens 4. అంటే ఇక్కడ ఎన్ని మోల్స్ వేస్తారంటే 4 HI వేయండి, 2 I2 వేసుకోండి సరిపోతుంది. సో ఇథనాల్
ఇథనాల్ టు ఈథేన్. నెక్స్ట్ కీటోన్, ఎసిటోన్ తీసుకున్నాం, CH3COCH3, ఎసిటోన్ విత్ HI, సేమ్ 4 moles కన్స్యూమ్ చేసుకుంటుంది ఇది కూడా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్, this carbon takes 2 hydrogen atoms to reduce, so CH3, CH2, CH3, propane, propanone, propanone to propane plus H2O plus 2 moles of iodine, I2. ఇది కీటోన్ నుంచి. ఇంకా లాస్ట్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం, CH3COOH plus HI in the presence of red phosphorus gives again 2 oxygens eliminate అవ్వాలి. నెక్స్ట్ దీనికి ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ అటాచ్ అవ్వాలంటే 2 hydrogens అటాచ్ అవ్వాలి. CH3 plus 2 oxygens అంటే 2 moles of water ఏర్పడాలి. నెక్స్ట్ రిమైనింగ్ I2. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటే సో 2 2 4 plus 2 6 hydrogens అంటే 6 HI, ఇక్కడ 3 I2, 3 moles of iodine. సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఆల్కేన్ ప్రిపరేషన్. సో ఎసిటిక్ యాసిడ్ కామన్ నేమ్ అయితే, అదే ఐయుపాక్ నేమ్ అనుకోండి ఇథనోయిక్ యాసిడ్, ఈథేన్. ఇది రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్స్, యాసిడ్స్ టు గివ్ ఆల్కేన్స్. ఇంకా లాస్ట్ మెథడ్ ఇందులో దేర్ ఆర్ స్పెషల్ మెథడ్స్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ మీథేన్. సో మీథేన్ ప్రిపరేషన్ అనమాట, ప్రిపరేషన్ ఆఫ్ మీథేన్. ఉడ్స్ రియాక్షన్ ద్వారా మీథేన్ తయారు చేయలేం ఏమ్మా, ఉడ్స్ రియాక్షన్ ద్వారా. అలాగే హైడ్రోజనేషన్ ద్వారా మనం మీథేన్ ప్రిపేర్ చేయలేం. రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ ద్వారా మీథేన్ తయారు చేయొచ్చు. అలాగే కోల్ బేస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా కూడా మీథేన్ రాదు. డీకార్బాక్సిలేషన్ ద్వారా మనం మీథేన్ ప్రిపేర్ చేయొచ్చు. అలానే సో మీథేన్ మాత్రమే మనం ప్రిపేర్ చేసేటువంటి మెథడ్స్ ఏంటంటే బై ది హైడ్రాలిసిస్ ఆఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవి, బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ అల్యూమినియం ఆర్ బెరీలియం కార్బైడ్, బెరీలియం అండ్ అల్యూమినియం కార్బైడ్. కార్బైడ్స్ ఫస్ట్ బెరీలియం కార్బైడ్ తీసుకున్నాం అనుకోండి. బెరీలియం కార్బైడ్ ఫార్ములా చెప్పండి రా. బెరీలియం కార్బైడ్ ఫార్ములా బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ బెరీలియం కార్బైడ్ గివ్స్ మీథేన్. అలాగే బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ అల్యూమినియం కార్బైడ్ ఫార్ములా కావాలి నాకు. BeC2 కరెక్టేనా? BeC2. ఇంకా బెరీలియం వ్యాలెన్సీ ఎంత? 2. కార్బన్ వ్యాలెన్సీ, సో కార్బన్ వ్యాలెన్సీ 4 ఉంటుంది జనరల్ గా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇలా వేసాను అనుకోండి, ఇలా చూడండి, Be2C, బెరీలియం వ్యాలెన్సీ 2, కార్బన్ వ్యాలెన్సీ 4 అన్నాం కదా. అప్పుడు ఫార్ములా ఇలా వేసుకోవచ్చా ఏమ్మా? సో బెరీలియం కార్బైడ్. సో అప్పుడు చూడండి 2 moles ఆఫ్ బెరీలియం హైడ్రాక్సైడ్, BeOH twice, ఒకే ఒక కార్బన్ ఉందనుకోండి CH4. నెక్స్ట్ హైడ్రోజన్స్ అలాగే ఆక్సిజన్స్ బ్యాలెన్సింగ్. సో 2 into 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, ప్లస్ ఇక్కడ 4 ఉన్నాయి, 8 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 into 2 4 ఉన్నాయి, కాబట్టి 4H2O వేసుకున్నాం అనుకోండి. సో హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ అలాగే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి.
బెరీలియం ఆల్రెడీ బ్యాలెన్స్ అయినాయి. సో ఒక ఫార్ములా ఏంట్రా ఇప్పుడు Be2C అనాలి. ఎందుకంటే కార్బన్ 4th గ్రూప్ ఎలిమెంట్, దాని వ్యాలెన్సీ ఎంతమ్మా 4. బెరీలియం 2nd గ్రూప్ ఎలిమెంట్ అంటే వ్యాలెన్సీ 2. అప్పుడు మనం క్రిస్ క్రాస్ రూల్ అప్లై చేసాం అనుకోండి, ఫార్ములా మీకు తెలియలేదు అనుకో, డౌట్ వచ్చింది అనుకోండి, జనరల్ గా క్రిస్ క్రాస్ రూల్ అప్లై చేసుకోండి. బెరీలియం వ్యాలెన్సీ 2 కదరా, సో కార్బన్ వ్యాలెన్సీ 4. సో దీనికి ఇది క్రిస్ క్రాస్ రూల్ అప్లై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది Be4C2 అవుతుంది, లేదా Be2C అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అలాగే నాకు అల్యూమినియం కార్బైడ్ ఫార్ములా చెప్పండి రా. అల్యూమినియం కార్బైడ్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అల్యూమినియం వ్యాలెన్సీ ఎంత? అల్యూమినియం 3rd గ్రూప్ ఎలిమెంట్ అయినా 3, వ్యాలెన్సీ 3, కార్బన్ 4. దాన్ని బట్టి ఇప్పుడు ఫార్ములా చెప్పండి నాకు. Al4C3. ఇప్పుడు ఫార్ములా తప్పు రాదు కదా మీకు, మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫార్ములాని. ఓకేనా? బ్యాలెన్సీని బట్టి క్రిస్ క్రాస్ రూల్, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఫార్ములా క్రిస్ క్రాస్ రూల్ ప్రకారం వేసేసుకోండి. అల్యూమినియం 3rd గ్రూప్ ఎలిమెంట్ అంటే వ్యాలెన్సీ 3, కార్బన్ 4. అప్పుడు మీరు అల్యూమినియం కార్బన్ వేసుకోండి. అల్యూమినియం 3, కార్బన్ 4. సో దీని వ్యాలెన్సీ దీనికి, దీని వ్యాలెన్సీ దీనికి. సో Al4C3 ప్లస్ H2. ఇక్కడ ఎన్నైతే కార్బన్ ఐటమ్స్ ఉంటాయో అన్ని మోల్స్ మీథేన్ వస్తుంది హైడ్రాలిసిస్ చేసినప్పుడు. ఇక్కడ ఎన్నైతే అల్యూమినియంస్ ఉన్నాయో అన్ని మోల్స్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఎలా వేస్తారు ఏమ్మా? AlOH thrice, OH మైనస్ చార్జ్, అల్యూమినియం +3. అంటే ఒక అల్యూమినియం పక్కన ఎన్ని OHలు ఉండాలి? 3 ఉండాలి. AlOH thrice ప్లస్ కార్బన్స్ ఇక్కడ 4 వేసుకోవాలి మనం, 4 అల్యూమినియంస్ ఉన్నాయి కాబట్టి. సో C3, 3CH4 వేసుకోండి. దాన్ని బట్టి వాటర్ మాలిక్యూల్ బ్యాలెన్స్ చేసుకోండి. 4 × 3 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 × 4 12, 24 హైడ్రోజన్స్ ఉన్నాయి ఓవరాల్ గా. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 4 × 3 12 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఎన్ని మోల్స్ వాటర్ వేసుకుందాం? 12 మోల్స్ వాటర్ వేసుకోండి. 12 మోల్స్ వాటర్. ఇది హైడ్రాలిసిస్ రియాక్షన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. బెరీలియం కార్బైడ్ అండ్ అల్యూమినియం కార్బైడ్ ని హైడ్రాలిసిస్ చేస్తే మీథేన్ వస్తుంది. బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ బెరీలియం కార్బైడ్ అండ్ అల్యూమినియం కార్బైడ్. ఓకేనా? ఇక్కడతో ప్రిపరేషన్స్ అయిపోయినాయి, ఆల్కేన్స్ ప్రిపరేషన్ మెథడ్స్. నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ లోకి వెళ్దాం. Next, physical properties of alkanes. Physical properties కూడా important మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్కేన్స్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఫిజికల్ స్టేట్ తో మొదలు పెడదాం. ఆల్కేన్స్ ఫిజికల్ స్టేట్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ ఫిజికల్ స్టేట్ లో ఉంటుంది, వాటి యొక్క స్టాండర్డ్ స్టేట్ అన్నమాట ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ కి వస్తే లోయర్ మెంబర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇన్ గ్యాషియస్ స్టేట్. అంటే ఫ్రమ్ C1 to C4, C1 to C4 తీసుకున్నాం అనుకోండి. సో ఫ్రమ్ C1 to C4 ఏ స్టేట్ లో ఉంటాయిరా ఇవి ఆల్కేన్స్ అంటే? గ్యాసెస్. అంటే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఈ 4 ఆల్కేన్స్ గ్యాషియస్ స్టేట్ లో ఉంటాయి. నెక్స్ట్ C5 నుంచి C17 కార్బన్ ఆటమ్స్ వరకు, 17 కార్బన్స్ వరకు దే ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్, లిక్విడ్స్. మరి C18 ఆన్వర్డ్స్ సాలిడ్స్ అనమాట. C18 ఆన్వర్డ్స్ సాలిడ్స్ ఆల్కేన్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు?
as the number of carbon atoms increases in alkanes, the physical state changes from gas to liquid, liquid to solid state. Why the physical state it is changing? As the number of carbon atoms increases in alkanes. Lower members gases అంటున్నాం, higher members solids అంటున్నాం. ఇప్పుడు పెంటేన్ తీసుకున్నాం అనుకోండి, పెంటేన్ దట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. అదే 18 కార్బన్స్ కంటే పైన ఉన్నటువంటి ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్. దిస్ ఫిజికల్ స్టేట్ డిపెండ్స్ అపాన్ విచ్ ఫ్యాక్టర్స్? ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఆల్కేన్స్, దీస్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యూల్స్, ఆర్గానిక్ మాలిక్యూల్స్, హైడ్రోకార్బన్స్. ఫిజికల్ స్టేట్ ఏ బేస్ మీద చెప్తాం? methane gas, ethane gas, butane gas, propane gas, they are in gaseous state. ఎందుకని gaseous state లో ఉన్నాయి lower members? higher members solid state లో ఎందుకు ఉన్నాయి? ఏమ్మా? సో అన్ని మొత్తం మనకి ఇవన్నీ నాన్ పోలార్ మాలిక్యూల్సే కదా. నాన్ పోలార్ అంటే ఏంటి? నాన్ పోలార్ మాలిక్యూల్స్ అన్నాను నేను. కార్బన్ హైడ్రోజన్స్ మాత్రమే కదా ఉన్నాయి ఈ మాలిక్యూల్స్ లో. అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఆల్మోస్ట్ నాన్ పోలార్ అని చెప్పుకోవచ్చా? ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ కి 2.5 అయితే హైడ్రోజన్ 2.1. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ స్మాల్. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉందో అలాంటి మాలిక్యూల్స్ ఏమంటాం అంటే నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. ఇలాంటి నాన్ పోలార్ మాలిక్యూల్స్ లో ఒక మాలిక్యూల్ కి ఇంకో మాలిక్యూల్ కి మధ్య ఉండేటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ వాండర్ వాల్స్ ఫోర్సెస్. వినే ఉంటారు మీరు వాండర్ వాల్స్ ఫోర్సెస్. అదే ఒక పోలార్ మాలిక్యూల్ కి ఇంకో పోలార్ మాలిక్యూల్ కి మధ్య ఉండేటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ఏమంటాం? డైపోల్ డైపోల్ అయి ఉండొచ్చు, లేదా హైడ్రోజన్ బాండ్స్ ఉండొచ్చు. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసేటువంటి మాలిక్యూల్స్ అయితే, లేదా అయాన్ డైపోల్ ఉండొచ్చు. ఒక పోలార్ ఇంకో నాన్ పోలార్ అయితే అయాన్ డైపోల్ మాలిక్యూల్స్ అంటాం. ఓకేనా? కానీ ఓన్లీ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనుకోండి వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ నాన్ పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇంటర్ అంటే బిట్వీన్ టూ మాలిక్యూల్స్. ఇంటర్ మాలిక్యులర్ attractive forces. Attractive forces ఏంట్రా అంటే వాండర్ వాల్స్ ఫోర్సెస్. వాండర్ వాల్స్ ఫోర్సెస్ అంటాం. సో దీస్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఏవైతే వాండర్ వాల్ ఫోర్సెస్ చెప్పుకుంటున్నామో సో దే డిపెండ్స్ ఆన్ మాలిక్యులర్ వెయిట్. డిపెండ్స్ ఆన్ మాలిక్యులర్ వెయిట్. So molecular weight increases, van der Waals forces increases. So van der Waals forces directly proportional to molecular mass. Directly proportional to molecular weight. As molecular mass increases, van der Waals forces increases. Therefore, physical state also changes from gas to liquid, liquid to solid. So higher molecular weight molecules, they have more attractive forces between molecules. If intermolecular attractive forces increases, then the physical state also increases. That is from gas to liquid, liquid to solid state. Okay na? So stronger attractive forces ఉంటాయి high molecular weight ఉన్నటువంటి molecules మధ్య. So directly proportional to molecular weight. So if molecular weight increases, van der Waals forces increases. Van der Waals force increases means so physical state. So gas nunchi gas to liquid, liquid to solid changes anamata, increases. ఇది వీటి యొక్క ఫిజికల్ స్టేట్. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ. Physical property, second one, solubility. Easy solubility. Solubility ఎలా ఉంటుంది? ఆల్కేన్స్ యొక్క solubility. ఎందులో soluble అవుతాయి ఆల్కేన్స్? వాటర్ లో ఆల్కేన్స్ soluble అవుతాయా?
సాల్యుబుల్ అవ్వవు ఆల్కేన్స్ వాటర్ లో. ఎలాంటి సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి మరి? నాన్ పోలార్ సాల్వెంట్స్, బికాస్ దీస్ ఆర్ నాన్ పోలార్ కాంపౌండ్స్, సో దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. Organic solvents, and solubility decreases with increase in molecular mass. Solubility decreases with increase in molecular weight. Molecular weight పెరిగే కొద్దీ ఆర్గానిక్ సాల్వెంట్ లో కూడా సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది వీటి యొక్క సాల్యుబిలిటీ గురించి. నెక్స్ట్ వన్, సాల్యుబిలిటీ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ బాయిలింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్, ఆల్కేన్స్ లో బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి? సో ఇన్ జనరల్ అగైన్ దీస్ బాయిలింగ్ పాయింట్స్ డిపెండ్స్ అపాన్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్, therefore boiling points increases with increase in molecular weight. Increase in molecular weight. కాబట్టి ఎంత మాలిక్యులర్ వెయిట్ పెరిగితే మనకి బాయిలింగ్ పాయింట్ అంతా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ మీథేన్ ఇట్ ఈస్ లెస్ దాన్ propane. So ethane C2H6 it is less than C3H8 it is less than C4H10 etc. మాలిక్యులర్ మాస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మనం ఐసోమరిక్ ఆల్కేన్స్ లో ఏ ఆల్కేన్స్ అయితే ఐసోమర్స్ గా ఎగ్జిస్ట్ అవుతాయో, ఇన్ ఐసోమరిక్ ఆల్కేన్స్ boiling point decreases with increase in branching. బ్రాంచింగ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ ఏమవుతాయి అంటే డిక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ N-pentane, normal pentane, straight chain pentane, it is greater than, so 2-methyl butane, whose boiling point it is greater than 2,2 dimethyl propane. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ ఏమవుతున్నాయంటే డిక్రీజ్ అవుతున్నాయి. N-pentane మీన్స్ స్ట్రైట్ చైన్ మాలిక్యూల్, 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి స్ట్రైట్ చైన్ మాలిక్యూల్ N-pentane. 2-methyl butane దీని యొక్క బ్రాంచ్డ్ ఐసోమర్. సో CH3 CH2 CH3 దీని 2-methyl butane అంటాం, విచ్ బాయిలింగ్ పాయింట్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 2,2 dimethyl propane. ఇక్కడ బ్రాంచింగ్ ఇంకా ఇంక్రీజ్ అయింది చూడండి, సో బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్స్ ఏమవుతున్నాయమ్మా డిక్రీజ్ అవుతాయి. ఎందుకు బ్రాంచింగ్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్? ఎవరన్నా చెప్పగలరా దానికి? బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుంది. సర్ఫేస్ ఏరియా డిక్రీజెస్. ఇప్పుడు సపోజ్ 2 స్ట్రైట్ చైన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, ఇది N-pentane అనుకోండి, దీనికి ఇంకొక N-pentane దీని పక్కనే ఉందనుకోండి, N-pentane. ఈ N-pentane చూడండి, 2 ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకదానితో ఒకటి టచ్ లో ఉన్నాయా లేదా? అంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఇట్ ఈస్ మోర్ అని చెప్పొచ్చా? ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్స్ డ్యూ టు స్ట్రైట్ చైన్ మాలిక్యూల్స్. అదే 2 బ్రాంచ్డ్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే లైక్ ఎజ్యూమ్ బ్రాంచ్డ్ మాలిక్యూల్స్ లైక్ 2 balls ఆర్ 2 spheres. సపోజ్ ఇది ఒక స్పియర్ అనుకోండి, ఈ 2 మధ్య పక్క పక్కనే ఉన్నాయి.
వీటి మధ్య టచింగ్ ఏరియా ఎలా ఉందో చూడండి, తగ్గుతుంది. రెండు బాల్స్ని పక్క పక్కనే తీసుకుని రెండు బాల్స్ని మనం టచ్ చేస్తే మొత్తం ఈ బాల్తో టచ్ అవుతుందా? వెరీ లెస్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. రెండు మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి చాలా తక్కువ ఏరియాతో టచ్లో ఉంటాయి అన్నమాట. సో యాజ్ బ్రాంచింగ్ ఇంక్రీజెస్ the surface area decreases. So due to decrease in surface area, the area of contact between two molecules decreases. Therefore boiling point also decreases. So as branching increases, surface area decreases. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అయిందో, సో ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ మాలిక్యూల్స్ decreases. So boiling point decreases. అది రీజన్ అన్నమాట. సో ఎప్పుడైతే మీకు స్ట్రైట్ చైన్ మాలిక్యూల్ ఏదైనా మిమ్మల్ని కంపేర్ చేసి విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ బాయిలింగ్ పాయింట్ లేదా లెస్ బాయిలింగ్ పాయింట్ అన్నప్పుడు ఐసోమరిక్ ఆల్కేన్స్ లో స్ట్రైట్ చైన్ మాలిక్యూల్స్ దే హ్యావ్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్ కంపేర్డ్ టు బ్రాంచ్డ్ చైన్ ఐసోమర్స్. అండ్ యాజ్ ద మాలిక్యులర్ మాస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంకా లాస్ట్ వన్, ఇది మెల్టింగ్ పాయింట్స్. Melting points we can explain in solid state. Melting points are related to solid state. Melting points. So again similar to boiling points, melting points also increases with increase in molecular mass. Increases with increase in molecular weight. But these melting points depends on close packing. Of molecules in solid state. ఎంత క్లోజ్ ప్యాకింగ్ ఉంటే అంత మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ సాలిడ్ స్టేట్. సో మరి ఎలాంటి మాలిక్యూల్స్ కి క్లోజ్ ప్యాకింగ్ ఎక్కువ ఉంటుంది? ఆల్కేన్స్. So alkanes with even number of carbons compared to odd number of carbon atoms with even number of carbons. Carbons are more closely packed. So they have higher melting points. ఎప్పుడైతే క్లోజ్ ప్యాకింగ్ ఉందో హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఆల్కేన్స్ కి. ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ కంటే ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్స్ కి వాటి యొక్క ప్రెసీడింగ్ అలాగే వాటి యొక్క సక్సీడింగ్ మాలిక్యూల్స్ కంటే వాటికి హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ propane, it is less than butane, it is greater than pentane. ఓకేనా? బ్యూటేన్ కి ప్రోపేన్ కంటే ఎక్కువ ఉంటుంది ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్స్, 4 కార్బన్స్. నెక్స్ట్ ఇక్కడ 3 కార్బన్స్, నెక్స్ట్ ఇక్కడ 5 కార్బన్స్. ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కేన్ కి క్లోజ్ ప్యాకింగ్ ఎక్కువ ఉండడం వల్ల మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ కంటే. సాలిడ్ స్టేట్ లో 3D లో క్లోజ్ ప్యాకింగ్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. అలానే ఐసోమరిక్ ఆల్కేన్స్ తీసుకుంటే ఐసోమరిక్ ఆల్కేన్స్ మెల్టింగ్ పాయింట్స్ కి వస్తే బాయిలింగ్ పాయింట్స్ కి రివర్స్ లో ఉంటుంది అనమాట. సో ఇన్ ఐసోమరిక్ ఆల్కేన్స్ ఎక్కడైతే మోర్ బ్రాంచింగ్ ఉందో
alkanes, more branched alkanes. More branched alkanes. They have more close packing. అంటే స్పెరికల్ మాలిక్యూల్ కి స్పెరికల్ షేప్ ఎక్వైర్ చేసుకోవడం వల్ల సాలిడ్ స్టేట్ లో ప్యాకింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మోర్ క్లోజ్ ప్యాకింగ్. సో మోర్ క్లోజ్ ప్యాకింగ్ ఉండడం వల్ల హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అదే బాయిలింగ్ పాయింట్ వస్తే మాలిక్యూల్స్ స్ట్రైట్ చైన్ మాలిక్యూల్స్ కి బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ అంటాం. మెల్టింగ్ పాయింట్స్ వచ్చేటప్పటికి బ్రాంచ్డ్ ఆల్కేన్స్ కి మోర్ మెల్టింగ్ పాయింట్స్ అంటాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ n pentane it is less than, నెక్స్ట్ దీన్ని ఏమనొచ్చు, ఐసోపెంటేన్ అనొచ్చు. ఐసోపెంటేన్ దీన్ని నియోపెంటేన్ అనొచ్చు కామన్ నేమ్స్ అయితే. n pentane it is less than, ఐసోపెంటేన్ it is less than 2-methyl butane అన్నాం. ఇది ఐయుపాక్ నేమ్ అనమాట. ఐసోపెంటేన్ అంటే కామన్ నేమ్. నెక్స్ట్ దీన్ని నియోపెంటేన్ అంటాం. థర్డ్ వన్ నియోపెంటేన్ కి ఎక్కువ ఉంటుంది మెల్టింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ నియోపెంటేన్ కి తక్కువ ఉంటుంది. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్స్ చూస్తాం. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్ లో మాలిక్యూల్స్ మధ్య క్లోజ్ ప్యాకింగ్ ఎలా ఉంది, ప్యాకింగ్ ఎఫిషియన్సీని బట్టి మనం మెల్టింగ్ పాయింట్స్ చెప్తాం. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ని బట్టి బాయిలింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిఫరెన్స్ అర్థమైందిరా అందరికి? మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మోర్ క్లోజ్ ప్యాకింగ్, మోర్ మెల్టింగ్ పాయింట్స్. మోర్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్సెస్, మోర్ బాయిలింగ్ పాయింట్స్. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్.